శ్రీ సీతారామాంజనేయమయమైన సభా సదస్సుకి సవినీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ ఒకానొక ఆటవికుడు బోయవాడు బందిపోటు దొంగ ఒక ఆయన కూర్చాడు ఆయన వద్దకు, ధ్వజదత్తుని వద్దకు. అతని పేరు గాలవుడు. ఆయన వచ్చి దీనికి నమస్కారం చేసుకున్నాడు, ఏదో అక్కడ కొన్ని ద్రవ్యాలు పెట్టి. ఎవడవయ్యా నువ్వు అన్నాడు. అయ్యా నేను బందిపోటు దొంగని, ఇప్పుడు రోగాలతో బాధపడుతున్నాను. ఆరోగ్యం బాగా ఉన్నప్పుడు, యవ్వనం బాగా ఉన్నప్పుడు విర్రవీగి ప్రవర్తించాను, దోచుకున్నాను, హింసించాను, బోల్డ్ సంపాదించాను. ఇప్పుడు అసక్తత ఏర్పడ్డాక నాకు పశ్చాత్తాపం కలిగి చేసిన పాపాలన్నీ గుర్తొస్తున్నాయి. ఈ పాప ఫలం ఏమనుభవించవలసి వస్తుందో అని బాధపడుతున్నాను. పాపములు పోయి నేను శుద్ధుణ్ణి సిద్ధికి పొందాలనుకుంటున్నాను. దానికి ఏదైనా మంత్రం ఇస్తారా? మీరు చూస్తే ఒక తపస్సుల కుటీరంలో కూర్చున్నారు, బొట్టు బాణం అన్నీ బాగున్నాయి, ఏదైనా మంత్రం ఇస్తారా అన్నాడు. అంటే ఇది బాగుందయ్యా, నా బాధలు నాకుంటూ ఉంటే నీ బాధలు తీర్చమంటావా? నేనే ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను. ఈ మంత్రము తంత్రమును గురువులను పట్టుకుని నేను దెబ్బ తినేశాను. ఇప్పుడు నీకేం చెప్తా, ఇంకెవరినైనా చూసుకున్నాడు, అది మంచిది. అతను బోల్డంత డబ్బు ఉందన్నావు, ఏదో మంత్రం చెప్పిస్తే నాకు దక్షిణగా ఇవ్వాలలేదు. ఆయన అతను బాధపడుతున్నాడు కానీ మంచివాడే అనమాట. ఆయన కూడా ధ్వజదత్తుడు. బయలుదేరి ఇంకో గురువుని వెతుక్కో, నా వల్ల లాభం లేదు, నాకే సిద్ధి లేదు, నీకేమిస్తాను. ఇంకోటి, ఈ మంత్రాలు తంత్రాలు వీటి వల్ల ప్రయోజనం లేదని కూడా నాకు అనిపిస్తుంది అయ్యా. వీటి మీదే నమ్మకం లేదు నాకు. దీని బదులు వ్యాపారం ఏదో చేసుకుంటే బెటర్ అనిపిస్తుంది. ఆ స్థితిలో నేనున్నాను. అలాంటిది నువ్వు మంత్రం అడుగుతున్నావు, నా వల్ల కాదు. మళ్ళీ వెళ్ళు, ఇది నైమిషారణ్యం కదా, ఏ మహానుభావుడో దొరుకుతాడు, వెళ్ళు. కానీ పుష్కరుడని ఒక ఆయన ఉన్నాడు, ఆయన దగ్గరికి మాత్రం వెళ్ళకు. ఆయన ఇచ్చిన మంత్రాల వల్లే నేను ఎలా పాడైపోయాను. నేను ఆయన దగ్గరికి మాత్రం వెళ్ళకు, మరి నీకు టైం వేస్ట్ అనవసరంగా. నిజం పాపం మనసు కనిపించి చెప్పాడండి, కపటం ఏం చెప్పలేదు ఆయన. సరే, ఎవరంటే ఆయన పేరు పుష్కరుడు. అవునా అని ఆయన దగ్గరికి వెళ్ళాడు. కొందరు ఉంటూ ఉంటారు, అలాగ వద్దన్న పనే చేస్తుంటారు. కనుక ఏదో పేరు దొరికింది. ఇంతవరకు ఏ మహర్షో ఒక్కడి పేరు ఎవడు చెప్పలేదు, ఈయన పేరు చెప్పాడు కదా, కనుక ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఆయన చూశాడు. ఇక్కడ ఆయన ధ్యానం నిష్ఠ చూస్తూ ఉంటే ఆయన అప్రోచ్ అవ్వడానికి భయపడ్డాడండి. ఎందుకంటే తాను పరిస్థితి ఒక్కసారి చూసుకున్నాడు. ఆయన పరిస్థితి చూస్తున్నాడు. నిత్యము తీర్థంలో స్నానం చేయడం, అగ్నిహోత్రం చేయడం, ధ్యానంకి వెళ్ళడం, తపస్సమాధిలోకి వెళ్ళడం, కొంతసేపుడు బయటికి రావడం, ఆయన సేవిస్తూ కొందరు శిష్యులు ఇవి చూస్తూ ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళడానికి భయపడ్డాడు. ఆయన చూస్తూ ఉన్న పాపాలు పోతాయని ఎప్పుడూ కూడా ఆయన వెళ్ళే దారిలో చూస్తూ నిలబడి దండం పెట్టేవాడు. ఈయన గమనిస్తూ ఉండేవాడు, ఎవరో తెలియదు. కొద్ది రోజుల తర్వాత ఇలా రా అన్నాడు. ఎవరు నువ్వు అన్నాడు. ఆయన దుఃఖితుడై, స్వామి ఇలాంటి పాప జీవనుండి నేను ఎలా శుద్ధుడిని అవుతాను, మీరు తరింపజేయాలి, మీరే తరింపజేయాలనే భావన నా మనస్సు కలుగుతుంది. గురి ఎక్కడ ఏర్పడుతుందో అతడే గురువు, తెలుసుకోండి. ఇక్కడ ఆ జీవలక్షణానికి ఇతడు గురువు అనిపించింది ఇక్కడ. కనుకనే నువ్వే శరణు అనేటటువంటి భావంతో ఎప్పుడైతే ఆశ్రయించాడో, సరే అయితే స్నానం చేసి అక్కడ భగవన్నామం చేసుకున్నాడు. ఎందుకంటే మంత్రం ఉపదేశించాలన్నా అడిగారు కదా అని ఇచ్చేయకూడదు. ఉత్తమమైన గురువు అలా ఇవ్వడు, తెలుసుకోండి. ఇక్కడ ఎవడైనా ఒక మంత్రం అడిగితే ఏడాది పాటైనా వాడిని నిశితంగా పరిశీలించాలన్నారు. నేను కుతూహలంతో అడిగాడా, చేసి చూద్దామని అడిగాడా, స్వార్థ చింతనతో అడిగాడు, మనం పరిశీలించాలండి. అలాగా చూద్దామని దాటేస్తున్నాడు. చూద్దామని అంటున్నాడు కానీ నేను వదిలిపెట్టలేదండి ఇక్కడ. ఎందుకంటే మంత్రం కోసం గురువుని ఆశ్రయించిన వాళ్ళు కొందరు ఉంటారు, గురువు కోసమే గురువుని ఆశ్రయించిన వాళ్ళు కొందరు ఉంటారు. వీళ్ళని గురువు ఎక్కువ అనుగ్రహిస్తాడు. మంత్రం ఇచ్చారు, పుచ్చుకుని ఇంకా బయట వెళ్ళిపోతున్న వాళ్ళు వేరే విషయం. కానీ గురువుపై గురి ఏర్పడి ఆయన ఎప్పుడు అనుగ్రహిస్తే అప్పుడే ఆయన వెయిట్ చేశాడే, దానికి సంతోషించాడు గురువుగారు. కొన్ని రోజులయ్యింది, ఇతడు దీనవదనం చూస్తున్నాడు. ఇతడికి నేను మంత్రం ఇవ్వాలా, ఏ అర్హత ఉందని ఇవ్వను. చరిత్ర చూస్తే హింసాపూరితమైన చరిత్ర, చౌర్య చరిత్ర. ఇతన్ని సంస్కరించాలంటేనే చాలా కష్టం. ఏం చేయాలని ధ్యానం చేయడం మొదలుపెట్టాడు ఆయన. ఎందుకంటే తాను ఉపాసించే దేవత తనకి సంకేతం ఇవ్వాలి, అప్పుడు మంత్రం ఇస్తారు గురువులు, తెలుసుకోండి. ఇక్కడ మనం అడిగేమని ఇవ్వరు, వాళ్ళకి సంకేతం లభించాలి. అందుకని ధ్యానం చేస్తూ ఉంటే హనుమత్ స్వామి ధ్యానంలో ప్రత్యక్షమై ఇతడికి నాకు ఫలానా మంత్రం ఇవ్వు స్వామి చెప్పాడు. ఇక్కడ వెంటనే నాయన స్వామి ఆదేశమైంది, నువ్వు తీర్థంలో ఇక్కడే నది ప్రవహిస్తోంది, తీర్థస్నానం చేసిరా, నేను నీకు మంత్రోపదేశం చేస్తానన్నాడు. వెంటనే 2 కలశాల్లో జలం పట్టుకొచ్చి గురువు పాదాల మీద వేసి ఆ పళ్ళల్లో నీళ్లు తెచ్చుకుని నెత్తి మీద పోసుకున్నాడు ధారగా. అరే, తీర్థస్నానం చేయమంటే ఈ పని చేసేవేమిటయ్యా అంటే, గురుపాద తీర్థం కంటే ఏ మహాతీర్థము లేదు సుమా, గంగాది పుణ్యతీర్థములు కూడా గురుపాద తీర్థం ముందు చిన్నవే, ఇది నన్ను శుద్ధి చేస్తుంది. అంత గురుభక్తి అండి, నిష్ఠ శ్రద్ధ అంత ఉన్నది, గురువుపై శ్రద్ధ. ఎప్పుడైతే ఆ విధంగా జలములతో అభిషేకం చేసుకున్నాడో అప్పుడు అతను కూర్చోబెట్టి మంత్రాన్ని ఇచ్చాడు. జపం చెయ్యి,
మనకు తులసిమాలం చేసి అభిమంత్రించి జపం చేసుకున్నాడు. ఎలా చెయ్యాలో చెప్పాడు. తగిన ఆసనం ఉండాలి, ఆచమన విధానం నేర్పాడు. అక్కడ ఒక వృక్షం క్రింద కూర్చుని జపం చేసుకున్నాడు. ఒక్క మాల జపం చేసేవాడో లేదో పంచముఖాంజనేయ స్వామి ప్రత్యక్షమయ్యాడు ఒక్క మాలకి. అక్కడ అతను పురస్చరణలు ఎన్ని లక్షలు చేసి హోమాలు చేసి తర్పణలు చేస్తే కానీ ప్రత్యక్షం కానటువంటి స్వామి ఒక్క మాల తిప్పడంతో గాలవుడికి ప్రత్యక్షమయ్యాడు. ఒక్క మాలతో క్రమంగా అతడు తేజస్సు వచ్చేసింది. మహర్షులకు సమానమైన తేజస్సు వచ్చింది ఆయనకి. ఎదురుగా హనుమత్ స్వామి ప్రత్యక్షమయ్యాడు. నీకు సిద్ధి లభించింది అని చెప్పాడు. ఇక్కడ వెంటనే ఒళ్ళు పులకించిపోయి గురువు పాదాల మీద పడ్డాడు. గురువు చెప్పింది చేశాడంతే. ఆయన హనుమత్ సాక్షాత్కారం ఏమీ ఆయనకు తెలియదు. గురువు చెప్పింది చేశాడు అచంచలమైన శ్రద్ధతో. అప్పుడు నీకు మంత్రసిద్ధి లభించిందయ్యా. నాకే ఆశ్చర్యం ఉంది. లక్షల జపం చేసి పురస్కరణ చేసిన వాళ్ళు కొందరు సిద్ధులు పొందుతారు, కొన్ని సిద్ధులు. కానీ సాక్షాత్కార సిద్ధి అంత తేలిగ్గా రాదు. మంత్రసిద్ధి వేరు, సాక్షాత్కార సిద్ధి వేరు. సాక్షాత్కారం అంత తేలిక కాదు. నీకు సాక్షాత్కార సిద్ధి లభించింది కానీ అన్నీ లభించినట్లే. కానీ నువ్వు సిద్ధి పొందేవినైనా నువ్వు ఇంకెక్కడి నుంచి వెళ్ళొచ్చు అన్నాడు. ఇక్కడ భోరుము నేర్చాడైనా. నేను మంత్రం మీద ఆశంక లేదు, మిమ్మల్ని చూసిన దగ్గర నుంచి మిమ్మల్ని విడిచిపెట్ట వెళ్ళకూడదు అని ఒక నిష్ఠ ఏర్పడింది అంతే, నాకు మరొకటి లేదు. ఆ నిష్ఠ ఉన్నప్పుడు గురువు ఏ మాట చెప్తే అదే మంత్రం. అందుకే జీవుడి యొక్క లక్షణాన్ని చూసి గురువు మందిస్తాడు. ఫలించేది నీ శ్రద్ధను అనుసరించి. ఇక్కడ ఎదురు వెంటనే ఫలించింది. వెళ్ళిపోమంటే ఏడుస్తున్నాడు. లేదయ్యా, నువ్వు శుద్ధుడు వెయ్యో, నీ అనారోగ్యాలన్నీ పోయాయి, నీ శరీరంలో పాప సంస్కారం ఇసుమంత కూడా మిగలలేదు, నువ్వు వెళ్ళు, సత్కార్యాలు చెయ్యు, జపం చేసుకో. ఒక్కటి సిద్ధొచ్చింది నేను మంత్రం మా నీకు. ఇది శాసించాడు. చూడండి ఇక్కడ గురువు దగ్గర మంత్రం తీసుకునేటప్పుడు ముందు తెలుసుకోవాలి, నిత్యం విధిగా జపిస్తాను అనే దృఢ సంకల్పం ఉంటే కానీ గురువుని అప్రోచ్ కాకండి. అదే గురువు దగ్గర మంత్రం తీసేసుకుని ఏంటి ఈ మధ్య చేస్తున్నామంటే లేదండి, పోనీ అదేం నయం, అబద్ధం ఆడలేదు, కొందరు చేస్తున్నా అని చెప్పేస్తారు. గురువు దగ్గర మంత్రం తీసుకుని చేయడం మానివేస్తే గురువు అకౌంట్లోంచి పోతూ ఉంటుంది. దానివల్ల గురుద్రోహం అనే పాతకం వస్తుంది. ఇలాంటి శిష్యుల్ని చేర్చుకోవడం వల్ల గురువుగారు తపస్సు క్షీణిస్తుంది, తెలుసుకోండి. అందుకు ఉత్తమమైన గురువు తొందరపడి శిష్యుల్ని పెంచుకోడు, మంత్రాలు ఇచ్చాడు. అంతేకాదు వాళ్ళ సిద్ధుల్ని ప్రకటించడు, వాళ్ళ గొప్పతనాలు ప్రకటించలేదు కదా వాడిని తక్కువ అనుకుని వాడికి మనం సలహాలు యాగాలు చెప్పరాదు. ఇవన్నీ తెలుసుకోవాల్సిన రహస్యాలు. ఈ కథలో ఎన్ని రహస్యాలు ఉన్నాయో. మొత్తాన్ని గాలవుడు ఆ విధంగా సిద్ధి పొందాడు. ఇంకా వెళ్ళిన ఆయన అంటే గురువాజ్ఞగా స్వీకరించి తాను బయలుదేరి వెళ్తున్నాడు. వెళుతూ ఉండగా తోవలో వీడు ఆశ్రమం కనబడింది. ధ్వజదత్తుడిది. ఇంకా ఎక్కడ ఉన్నాడు అనుకున్నాడు. అటువైపు వెళ్లకుండా తోవ దారి తప్పి వెళ్ళిపోదాం అనుకున్నాడు. ఎందుకంటే మళ్ళీ వాడు కనబడతాడు. కనబడితే ఏం చేస్తాడంటే నా గురువుని నిందిస్తాడు. చెప్పాడుగా అక్కడికి వెళ్ళొద్దని, మళ్ళీ అదే ప్రస్తావన చేసి ఆ నిందిస్తాడు. ఎందుకంటే రెండు వింటే పాపంట. ఆత్మస్థుతి, గురునింద. గురునింద మహాపాతకం తెలుసుకోండి. ఇక్కడ గురునిందకి శివనిందకి ప్రాయశ్చిత్తం లేదు, ఇది తెలుసుకోండి. ఇక్కడ గురునింద వింటే గురునింద చేసేవాడిని శిక్షించాలి. ఆ శక్తి లేకపోతే గురువు నింద విన్నందుకు నీ శరీరాన్ని త్యాగం చేయాలి. ఈ రెండు చేత కాకపోతే ఆ చోటు నుంచి వెళ్ళిపోవాలి. అది ఇక్కడ మొత్తం మీద తప్పించుకు వెళ్ళిపోతున్నా పట్టేశాడు అతను ధ్వజదత్తుడు. ఇలా రా అన్నాడు. ఇక్కడ పిలిచాడు కదా అని తల వంచుకొచ్చాడు. నేను అక్కడో చూసినట్టుందే అన్నాడు. ఇక్కడ కొంతకాలం క్రితం వచ్చానండి, నన్ను గాలవుడు అంటాడు. ఓ నువ్వా? అప్పుడు మొహానికి ఇప్పుడు మొహానికి చాలా తేడా ఉంది. అప్పుడు మొహం నిండా పాప సంస్కారాలు కనపడ్డాయి. ఇప్పుడు చూడు ఎంత తేజస్సుతో ఉన్నావు. ఎంత జరిగింది ఏమిటి అంటే గురువుగారు కనపడ్డారు, మంత్రం ఇచ్చారండి. అబ్బా, నాకు దొరికాడు పిచ్చి గురువు. నీకు ఎవడిచ్చాడు ఆ మంత్రాన్ని చెప్పు నాకు అంటే పుష్కరులు వారు ఇచ్చారన్న. ఆశ్చర్యపడు. ఆయన ఇచ్చాడా? ఇదిగో గురువు నింద చేస్తే మాత్రం ఇక్కడ ఉండను అన్నాడు ఆయన. అక్కడ నింద కాదయ్యా, ఆశ్చర్యం వచ్చింది. నేను ఇన్ని పురస్చరణలు చేశాను, నాకు సిద్ధి రాలే. నీకు సిద్ధి ఎలా కనబడింది చెప్పు అన్నాడు. గురువు చెప్పిన మంత్రం చేస్తే హనుమత్ దర్శనమైందా? ఆశ్చర్యంగా ఉంది. ఎన్ని లక్షల పురస్చరణ చేసావు? ఎలా చేసావు? పురస్చరణ ఆ మాటే నాకు తెలియదు. గురువుగారు మాల ఇచ్చారు, చేసుకోమన్నారు. ఒక మాల చేశాను, కనబడ్డాడు. ఆశ్చర్యపోయినా ఒక మాలకే కనబడ్డా? ఏమిటయ్యా నువ్వు చేసినది? ఏమిటో అంత గురువు మహిమన్నాడు, అంత ఇంకోటి లేదు. వెంటనే నేను తిరిగి బయలుదేరి తీర్థం దగ్గరికి వెళ్ళి గురువుగారిని ఆశ్రయించి, స్వామి ఏం పాపం చేశానయ్యా నేను, నాకు మంత్రసిద్ధి పొందలేదు. ఇది అడిగాడు. ఏం మంత్రం ఇచ్చావయ్యా సిద్ధి పొందలేదు అనలేదు. నేనేం పాపం చేశానయ్యా సిద్ధి పొందలేదు అన్నాడు. చూడండి ఇక్కడ ఇంకా సిద్ధి కాలేదు. పురస్చరణ చేస్తాను చాలా క్రితం బయలుదేరిపోయేవే, ఇప్పటివరకు కనబడలేదు. గురువు దగ్గర మంత్రం తీసుకున్నాక తరచూ గురువుతో అనుబంధం ఏర్పరచుకోకపోతే ఆ మంత్రములు ఫలించవు. అందుకే గురువుతో అనుబంధం ఉండాలి శిష్యుడికి.
అందుకని మార్కెట్లోకి వెళ్ళి కూరగాయలు కొనేసి డబ్బు ఇచ్చేసాక దుకాణదారుడికి మనకి సంబంధం లేదు అన్నట్లుగా గురువుతో ఉండరాదు. మంత్రం వ్యాపారం కాదు. మొత్తానికి ఇతడు దుఃఖిస్తాడు. మొత్తానికి ఆ దుఃఖపడ్డాడేది గొప్పతనం. ఇన్నాళ్ళు కనబడలేదే, అప్పుడు వచ్చి చెప్పుంటే సమస్య పరిష్కారం అయ్యేది. కానీ ప్రారంభంతో బలంగా ఉన్నది. మరి నాకు ఎందుకు సిద్ధి కలగలేదు అంటే మంత్రం గొప్పదే. ఎందుకు సిద్ధి కలగలేదు ఆలోచించాలి. నువ్వు స్నానం చేసిరా, నేను లోపల మాట్లాడతానన్నాడు. అప్పుడు ఇతడు చేసింది ఏంటంటే 2 కలశాలతో జలం తెచ్చి పళ్ళల్లో గురువుగారి పాదాలు పెట్టి నీళ్లు పోసుకుని వలవల ఏడ్చాడండి. అది ఆ ఏడుపు రాదండి. ఆ ఏడుపు వచ్చిందా శుద్ధమైపోయినట్టే. కానీ అహంకారం ఏడవనివ్వదు. అమ్మ అనుగ్రహం రాలేదే అని ఏడవగలగాలండి. ఆ ఏడుపు ఉన్నదే అది మంత్రతంత్రాల కంటే గొప్పది. అహంకారం కరిగితే కానీ ఆ కన్నీరు రాదు. ఇక్కడ ఇతడు ఏడ్చాడు. అప్పుడు ఒక్కసారి ధ్యానంలో చూసి, నువ్వు గత జన్మలో పెద్ద దోషం ఉందయ్యా, అందుకే ఈ జన్మలో మంత్రసిద్ధి లేదు. చూడండి, ఇక్కడ పూర్వజన్మ వాసనలు ఉంటాయి, కనబడుతోంది ఈ జన్మ. నువ్వు గత జన్మలో కూడా గొప్ప వేద పండితుడివి, శాస్త్రవేత్తవి. అప్పుడు నీ పేరు ధర్మసారుడు అని నీ పేరు. ఆ జన్మలో కూడాను కశ్యపుడు అనే మహర్షి దగ్గర మంత్రం తీసుకున్నావు, కానీ ఆయన మీద నమ్మకం లేదు, ఫలించలేదు. ఒకసారి నువ్వు అడవిలో వెళుతూ ఉంటే భరతుడు అనేటువంటి ఒక క్షత్రియుడు గట్టిగా హనుమాన్ మంత్రం జపం చేస్తూ ఉన్నాడు. ఆయన వద్దకు వెళ్ళి విమర్శ చేశావు. నువ్వు మంత్రాన్ని అలా బయటకు చెప్పకూడదు, అంగన్యాసకారణ్యాసాలు వచ్చా అంటే నాకు రావండి అన్నాడు. అంగన్యాసకారణ్యాసాలు కూడా రాకపోతే అదేం మంత్రము అని ఆయన 4 విమర్శించి వెళ్ళిపోయాడు. తర్వాత జన్మలో నువ్వు ఇలా పుట్టేవయ్యా. అయితే అప్పుడు నువ్వు చేసుకున్న పుణ్యకర్మలు బట్టి ఉత్తమ జన్మ వచ్చింది. గురువు చెప్పిన మంత్రం చేసేకొని శ్రద్ధ లేదు, కానీ మంత్ర ఫలితం బట్టి మంచి జన్మ వచ్చింది. కానీ నీకు ఫలితం లేదు. అందువల్ల పైగా ఒక భక్తుడిని నువ్వు అవమానించావు. రకరకాల సంప్రదాయాల్లో రకరకాల మంత్రాలు ఉంటాయి. ఇతరుల సంప్రదాయాన్ని చూసి విమర్శించకూడదు. అక్కడ నువ్వు తప్పు చేసావు. ఆ మహాత్ముడిని భక్తితో చేసుకుంటున్న వాడిని నువ్వు అవమానించావు. నీకు నీ మంత్రం మీద గురువు మీద శ్రద్ధ లేదు. ఆ సంస్కారం, శ్రద్ధ లేకపోవడం అనే సంస్కారం ఇక్కడ కొనసాగింది నీకు. ఇక్కడ ఇప్పుడు నీకు తొలగింది. మీకు మంత్రం ఇస్తున్నాను, మంత్రాన్ని ఉపదేశించాడు. అప్పుడు ఆ మంత్రాన్ని శ్రద్ధగా చేసి, అంటే ఉపదేశించిన మున్నుపు మంత్రాన్ని మరొకసారి చెప్పి ఇప్పుడు శ్రద్ధగా చేయమని చెప్పగానే అప్పుడు సువర్చల సమేత హనుమత్ సాక్షాత్కారాన్ని పొంది ధ్వజదత్తుడు మహర్షిగా సిద్ధి పొందాడయ్యా, సర్వము పొందాడు. ఈ కథ ఎప్పటిది? కృతయుగం నాటిది. చారో జుగుపర తాప తుమ్హారా హైపర సిద్ధి జగతి విజయారా అది చెప్పాడు ఇక్కడ. 4 యుగాల్లో అంటే ధ్వజదత్తుడు కదా, కృతయుగం నాడు కదా, దాని వైశిష్ట్యం చెప్పాడు ఇక్కడ. ఈ ధ్వజదత్తుడి కథలో ఎన్నో సందేశాలు ఉన్నాయి కనుకనే విస్తారమైన కథను క్లుప్తంగా ఇప్పుడు చెప్పుకున్నాం. మనం ఈ ఒక్క కథను ఆలోచిస్తే మనము, మన సాధన, గురువు ఇత్యాదులన్నీ అర్థమవుతాయి. ఒక్క కథ ద్వారా ఎన్ని చెప్పిందో సంహితా గ్రంథం. 4 యుగాల్లో స్వామి కీర్తుంది కదా, ఇది ఒక రహస్యం. మరొక రహస్యం ఉందిట. చారో జుగ్ అంటే 4గురితో కలిసి నీ ప్రతాపము హైపరసిద్ధి జగతి విజయారా. 4గురితో కలిసిన నీ ప్రతాపము జగత్తులో ప్రసిద్ధి చెంది వెలుగుతోందయ్యా అన్నాడు ఇక్కడ. 4గురితో కలిసి అంటే అర్థం ఏమిటి అంటే రామ పంచాయతన స్వరూపాన్ని ఇందులో ఆవిష్కరించాడు. చారో జిగ్, యుగ్ అంటే కలుపుట. ఎవరితో కలిపి? 4గురితో. ఆ 4గురు ఎవరు? రామ పంచాయతన మూర్తినికి ఉపాసన మార్గం ఉంది. ఆ మూర్తిని త్యాగయ్య ఆరాధన చేశాడు, పంచాయతనాన్ని. పంచాయతన మూర్తి ఎలా ఉంటుందంటే సింహాసనం మీద సీతారాములు ఉంటారు, ఇద్దరు కలిపి ఒకటే. ఇటు అటు భరతుడు, శత్రుఘ్నుడు, మరోవైపు లక్ష్మణస్వామి. ఎందరయ్యారు? 4గురు అయ్యారు. సీతారాములు ఒకటి, లక్ష్మణ భరత శత్రుఘ్నుడు, ఎదురుగా హనుమంతుడు. అంటే ఈ 4గురితో హనుమంతుడు కలిస్తేనే 5 అయ్యాయి. కనుక చారో జుగు వాళ్లతో కలిసి నీ స్వరూపము అన్ని లోకముల యందు ప్రసిద్ధిగా ఆరాధింపబడుతున్నది. ఇది చారో జుగు పరితాపతుమ్హారా అన్నాడు. అయితే మనం లక్ష్మణుడు ఇటువైపు, సీతమ్మ ఇటువైపు, మధ్యలో రాముడు, ఎదురుగుండా హనుమంతుడు చూసినప్పుడు 4గురితో లేడు కదా అంటే ఒక రహస్యాన్ని చెప్పారు. తుమ్మ మమ ప్రియ భరతకి సమభాయి అన్నారు కనుక భరతుని యొక్క స్వరూపము హనుమంతుడిలో ఐక్యమైందిట. అలాగే లక్ష్మణ శత్రుఘ్నుడు కవలలు కనుక లక్ష్మణుడు శత్రుఘ్నుడి స్వరూపం ఉపాసన పరమైంది ఉంది కనుక అక్కడ కూడా 4గురితోనే ఉన్నావయ్యా నువ్వు అన్నారు ఇక్కడ. 4గురితో కలిసిన నీ రూపము, నీ యొక్క ప్రతాపము జగత్తులో ప్రసిద్ధి చెంది ఉన్నది అనే భావం దీనికి పెద్దలు అన్వయించారు. 2 విధాలుగా సరిపోయింది కదా. సాధు సంతకే తుమ రఖవారే అసుర నికందను రామదులారే. నీ పని ఏమిటంటే సాధు సంతుల్ని రక్షిస్తాను. చూసారా భగవంతుడు ఎందుకంటే సత్పురుషులను రక్షిస్తాడు. పరిత్రాణాయ సాధూనా సాధు సంతకే తుమ రఖవారే వినాశాయ దుష్కృతాం అసుర నికందన్. కానీ హనుమంతుడు కూడా ఆవిర్భవించింది దేనికి? సత్పురుషుల్ని రక్షించడం కోసం, అదేవిధంగా అసురుల్ని దునుమాడడం కోసం. నువ్వు రామ దులారే. దులారే అనే మాటకు అర్థం పుత్రుడు, ప్రియమైనవాడు. అదే రామదులారే. నందదులారే అని కృష్ణుడు అంటారు. రామదులారే రాముడు పుత్రుట అంటే రాముడికి పుత్రుడు వంటి ప్రేమ కలిగిన వాడు అని అర్థం ఇక్కడ.
ఈ మాట అలా అనొచ్చండి, రాముడు భక్తుడు అంటే బాగుంటుంది కానీ రామపుత్రుడు అనొచ్చా అంటే సీతమ్మ అన్నది. హనుమంతుడు అంగుళీయకాన్ని ఇచ్చాక చూస్తూ హనుమంతుడితో ఒక మాట ఉంటుంది ఆధ్యాత్మ రామాయణంలో, సీతా యథాత్మని హనుమతి రామదూతే రామాంగుళీయక విలోకన సంప్రహృష్ట బుద్ధించకార నిజగర్భభవాత్ అభీష్టపుత్రో మమైష భవతాదితి లోకమాత. ఆ చేతులు అంగుళీకాన్ని పట్టుకుని హనుమంతుడిని చూస్తూ ఇతడు నాకు పుత్రుల్లా అనిపిస్తున్నాడని లోకమాత అన్నది. ఇక్కడ మరి సీతమ్మ పుత్రుల్లా అంటే రాముడు అలాగే చూస్తాడు కదా, పుత్రవత్ అటువంటి వాత్సల్యం అన్నది అని రామ దులారే అని మాట చెప్పారు. అష్టసిద్ధి నవ నిధికే దాత అసవర్ దీన్ జానకీ మాత. నువ్వు అష్టసిద్ధుల్ని నవనిధుల్ని ఇస్తావని జానకీ మాత వరం ఇచ్చింది, అది అర్థం. చాలా జాగ్రత్తగా వినాలి. నీకు అష్టసిద్ధులు నవనిధులు వస్తాయని జానకీ మాత వరం ఇవ్వలేదు. ఎందుకంటే సీతమ్మ దగ్గర వెళ్ళకముందే ఈయన దగ్గర అష్టసిద్ధులు ఉన్నాయి, అది మనం చూస్తూనే ఉన్నాం. స్వరూపాన్ని ఇంత పెంచాడు, మళ్ళీ ఇంత చేశాడు, తేలిగ్గా ఉన్నాడు, బరువుగా ఉన్నాడు. అణిమ మహిమ గరిమ లఘిమ ప్రాప్తి ప్రాకామ్య ఈశిత్వ వసిత్వములని అష్టసిద్ధులు హనుమంతుడు ఎక్కడెక్కడ చూపించాడో మీరు సుందరకాండ చూస్తే తెలిసిపోతుంది. అన్నీ చూపించాడు అష్టసిద్ధులు, సీతమ్మ దగ్గర వెళ్ళకముందే ఉన్నాయి. ఇక నవనిధులు నిన్ననే చెప్పుకున్నాం, కుబేరుడు తన నవనిధులు హనుమంతుడి దగ్గర ఉంటాయని చెప్పాడు. కనుక హనుమత్ స్మరణ చేస్తే ఐశ్వర్యములు ఎందుకు వస్తాయంటే నవనిధులు హనుమంతునికి దాసులు. అష్టసిద్ధులు నవనిధులు హనుమంతుని దగ్గర ఉన్నాయి. మరి సీతమ్మ వరం ఇచ్చిందన్నారు ఏంటండి అంటే, సీతమ్మ వరం ఏమిచ్చిందో చూడండి. అస్బర్ ఏమినిచ్చిందంటే వరము నవనిధికే దాత అంటే హనుమా నీ భక్తులకు నువ్వు అష్టసిద్ధులు నవనిధులు ఇస్తావు అని వరం ఇచ్చింది సీతమ్మ. అది రహస్యం ఇక్కడ. అంటే ఆయన దగ్గర అష్టసిద్ధులు నవనిధులు ఉన్నాయి, కానీ హనుమ ఉపాసన చేసినటువంటి వారికి అష్టసిద్ధులు నవనిధులు లభిస్తాయని సీతమ్మ అన్నది. దీన్ని బట్టి సీతమ్మ అంది కనుక హనుమంతుడు ఇచ్చి తీరుతాడు, అది తెలుసుకోవాల్సిన మాట ఇక్కడ. రామ రసాయన తుమరే పాస సదారోహో రఘుపతికే దాస. నీ దగ్గర రామ రసాయనం ఉందయ్యా, నువ్వెప్పుడు రఘువరునికి దాసుడుగా ఉంటావయ్యా. దాసుడు అంటే ఏమిటో చెప్పుకున్నావు. హనుమంతుడు దాసభక్తుడు. ఎటువంటి దాసుడు అంటే రామునికి ఏది అనుకూలమో అది ఆచరించేవాడు దాసుడు, అనుకూలాచరణ చేసేవాడిని దాసుడు అనాలి. ఇక్కడ అహంకార రాహిత్యాన్ని దాసత్వం అనాలి. రెండు లక్షణాలు ఉన్నాయి. హనుమంతుడు ఆ విధంగా దాసుడుగా ఉన్నవాడు. ఆయన దగ్గర గొప్ప రసాయనం ఉంది. ఏమిటా రసాయనం? రామరసాయనం. ఇక్కడ రసాయనం అంటే మనకు అనుకునే కెమికల్ కాదండి. రసాయనం అనేది ఆయుర్వేద భాష. రసాయనం అని ఒక ప్రక్రియ ఉంది. ఈ రసాయన ప్రక్రియలో కొన్ని రకాల ఔషధులను తీసుకొని కొన్ని ప్రత్యేక తిథుల్లో వాటిని సమీకరణ చేసి వాటిని ఏ పాళ్లల్లో కలపాలో కలిపి వాటిని భూస్థాపితం చేసి కొన్ని సంస్కారాలు చేస్తారు. వాటిని ఆడ తర్వాత ఒకానొక పుణ్య సమయంలో దానిలో వచ్చిన పరిణామాలతో తయారు చేసి రసాయనాన్ని చేస్తారు. ఇదంత తేలిగ్గా తయారు కాదు. ఎందుకంటే ఒకప్పుడు ఈ ఆయుర్వేద శాస్త్రాధారంగా కాయకల్ప చికిత్స మొదలైన చేసేవారు. దాన్ని బట్టి 100 ఏళ్ళు జరుగుతున్న యవ్వనంలో ఉండే స్థితి. నిన్న మొన్నటి వరకు అలాంటి సిద్ధపురుషులు ఉండేవారండి. ఇక్కడ మనకి వెనకాల కనబడుతున్న బర్ఫానీ బాబా గారు సుమారు 300 ఏళ్ళు ఉన్నారు కాయకల్ప చికిత్స వల్ల. అలాగే తపస్వి మహారాజు అని మరొక ఆయన కూడా కాయకల్ప చికిత్స వల్ల అన్ని ఏళ్ళు ఉన్నారు. ఇవి సాధ్యమే. ఇలాంటి ప్రక్రియలు భారతీయ ఆయుర్వేద శాస్త్రంలో మాత్రమే ఉన్నాయి. అటువంటిది మన వైద్య శాస్త్రం. ఇందులో రసాయనం అనే దాని గురించి ఒక ప్రక్రియ ఉంది. ఆ ప్రక్రియలో ఏ జరావ్యాధి విధ్వంసి భేషజం తద్ రసాయనం అని ఆయుర్వేదం చెప్తుంది. ఏది ముసలితనాన్ని వ్యాధుల్ని పోగొట్టి ఆయువుని పెంచుతుందో అటువంటి ఒకానొక ఔషధి ప్రక్రియ, దాని ద్వారా తయారైన ఔషధాలని రసాయనం అంటారు. అయితే ఈ రసాయనాలు ఎంతకాలం బతికిస్తే? సిద్ధి అంటే మిరాకిల్స్ చూపించడం కాదు. అయితే ఆస్తికత అభివృద్ధి చేయడం కోసం కొందరు మహాత్ములు మిరాకిల్స్ చూపిస్తారు. కానీ మిరాకిల్స్ చూపించడం, పై లోకాల్లో ఉండడం, ఎక్కువ కాలం బతకడం అది పరమార్థం కాదండి. పరమాత్మని పొందడమే పరమార్థం. కానీ అసలు రసాయనం ఏమిటి అంటే ఈ శరీరాన్ని ఎక్కువ కాలం ఉంచేది కాదు, జీవుణ్ణి శాశ్వతుణ్ణి చేసేటువంటి రసాయనం ఒకటి. కానీ పరమాత్మ ప్రాప్తి పొందడమే జనన మరణ చక్రం నుంచి బయటపెట్టడం కనుక అలాంటి రసాయనం ఒకటి ఉన్నది. ఆ రసాయనం అందుకోండి. ఆ రసాయనము రామరసాయనము. ఆ రామరసాయనం ఉన్నదే మరి జనన మరణాల్లోకి పడనివ్వదు. అందుకే తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనైతిని ఓరన్నా, ఎన్ని జన్మములు చేసిన పాపము ఈ జన్మముతో విడునన్నా, అన్నిటికిది కడసారి జన్మము తచ్చంబిక పుట్టుట సున్నా. ఎంత ధైర్యంగా చెప్పాడండి ఇక్కడ. మరి జనన మరణాలు లేనటువంటి శాశ్వత అమృతత్వాన్ని ఇస్తుందయ్యా రామనామం. అదే రామ రసాయనం. కనుక హనుమంతుడు గొప్ప వైద్యుడు. ఆ వైద్యుడి దగ్గర ఉన్న రసాయనం ఏంటి? రామ. నువ్వు హనుమంతుడిని ఆశ్రయిస్తే ఈ మందు నీ నోట్లో పోస్తాడు, నీకు అమృతత్వం లభిస్తుంది. అలాంటి వైద్యుడు అయిన రామ రసాయన తుమరే పాస
సదా రహో రఘుపతికే దాస. అందుకే రఘువర దాసుడుగా ఉండిపోయాడు. తుమరే భజన రామకో పావై. హనుమంతుడిని భజిస్తే రాముడు దొరుకుతాడు. ఇది గొప్ప విషయం అండి. ఇక్కడ ఆ మాట సుగ్రీవుడే రుజువు చేశాడు. ఈయన పట్టుకున్నాను కనుక రాముడు దొరికాడు ఇక్కడ. కనుక రాముడు తొందరగా ప్రీతి చెందాలి అంటే హనుమంతుడిని ఆరాధించాలి. ఇక్కడ హనుమద్ ఆరాధన ఫలము నీకు ఐహికమైన ఫలాలు ఇవ్వడమే కాకుండా నీలో వివేక వైరాగ్యాలు కలిగించి శుద్ధమైన రామభక్తిని కలిగించి తద్వారా ముక్తినిస్తుంది. అందుకే తుమరే భజన రామకోపావై జనమ జనమకే దుఃఖ విసరావై. నిన్ను భజించితే రాముణ్ణి పొందగలడు. జన్మ జన్మల దుఃఖం పోతుంది. జన్మ జన్మల దుఃఖం అంటే జనన మరణ రూపమైన సంసార చక్రంలో మరి పడడు వాడు. అంతేకాదు ఈ జన్మలలో భజించడం వల్ల అంతకాలు రఘువరపుర జాయి. నిరంతరం హనుమంతుని ఆరాధన చేస్తే అంత్యకాలంలో రామచంద్రపురానికి చేరతారట. రామచంద్రపురం అంటే వేరే లేదు, వైకుంఠమే. వైకుంఠానికి చేరుకుంటాడు. ఒకవేళ ఇంకా వాడి సాధనలో చిన్న లోపం ఉందనుకోండు, జన్మంతా హనుమంతుని ఆరాధన చేశారు కదా, వైకుంఠానికి వెళ్ళలేకపోతే తర్వాత జన్మలో ఉత్కృష్టుడైన హరిభక్తుడిగా పుడతాడు. ఎక్కడ పుట్టినా, అందుకే జహాజన్మ హరిభక్త కహాయి, ఎక్కడ పుట్టినా హరిభక్తుడిగా ఉంటాడు. అంతేకాదు సంకట కటై మిఠై సబపీరా జో సుమురై హనుమత్తు బగల్ బీరా. సాధన విషయాలు గుర్తుపెట్టుకోడు. సునావై అన్నాడు, జపత నిరంతరం అన్నాడు. ఇక్కడ సుమిరై అన్నాడు. సుమిరై అంటే స్మరించుట, స్మరణ చేయాలి మనసారా. అలా హనుమంతుణ్ణి, బలవీరుడైన హనుమంతుడిని స్మరిస్తే సంకట కటై, సంకటములు తొలగిపోతాయి. మిఠై సబుపీరా, అన్ని పీడలు అంటే ముందే చెప్పుకున్నాం, ఆది భౌతిక ఆధ్యాత్మిక ఆది దైవిక తాపములన్నీ కూడాను మిఠై నశించిపోతాయి. అందుకే హనుమంతుడిని ఆశ్రయించడంలో, హనుమంతుడిని స్మరించడంలో, హనుమంతుడిని జపించడంలో హనుమద్ ఆరాధన ఫలములన్నీ ఇవాళ రోజున మనం చెప్పుకున్నాం. అవి హనుమాన్ చాలీసాలోనే పెట్టేశాడు ఇక్కడ మహానుభావుడు. హనుమత్ స్వరూపము, స్వభావము, ప్రభావము, తత్వము, లీల, గుణములు, మహిమలు అన్ని పోగు చేసి హనుమాన్ చాలీసాలో మంత్రరాశిగా ఇచ్చాడు మహానుభావుడు. అందుకే జై జయధ్వానాలతో ఆ పంచముఖుణ్ణి స్తుతిస్తున్నాడు. మొదట 2 జయ, ఇప్పుడు 3 జయ, కలిపితే 5. జై 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 హనుమాను గొసాయి కృపాకర్హ గురుదేవకి నాయి. నాయి అంటే వలే. నువ్వు నన్ను ఎలా అనుగ్రహించాలంటే గురువు వలే, గురువుగా నన్ను అనుగ్రహించు. నువ్వు గురువు ఎలా చేస్తాడో అలా అనుగ్రహించు. నువ్వు గురువు సంపూర్ణంగా అన్నీ ఇస్తాడు, నువ్వు అలా నాకు ఇస్తావు. ఎందుకంటే నీకు జయముగ్గాక. జయ 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 హనుమాన్ గోసాయి. గోసాయి అంటే గోస్వామి అని అర్థం. తులసీదాసు కూడా గోస్వామి అని ఉన్నది ఇక్కడ. అంటే యతులకి గోస్వామి అనడం ఒక సంప్రదాయం అటువైపు. గోవులంటే ఇంద్రియములు, ఇంద్రియాలను తన అధీనంలో పెట్టుకున్నవాడు వాడు గోస్వామి, ఇంద్రియ నియామకుడు. జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం అని హనుమంతుడు తప్ప గోస్వామి ఎవడున్నాడండి? అంతేకాదు గోసాయి అనడంలో నా ఇంద్రియాలకు నువ్వే ప్రభువునైనా, నా అహంకారం లేదు అని చెప్పడం కూడా ఇందులో భావం. ఇక్కడ ఇంద్రియ నియామకుడు, నా ఇంద్రియాలకు ప్రభువు నువ్వు అంటే తనను తాను సమర్పించుకునే భక్తి. జై 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 హనుమాను గోసాయి కృపాకర్హ గురుదేవకి నాయి. నువ్వు గురువుగా అనుగ్రహించు. ఎందుకంటే భగవంతుని మనం తండ్రిగా పాలించు, తల్లిలా రక్షించు, మిత్రుల్లా కాపాడంటాం. అన్నిటికంటే గొప్పది గురువుగా రక్షించడం. గురువుగా అనుగ్రహిస్తే ముక్తి తప్పకుండా వస్తుంది. అందుకే గురువుగా రక్షించు అని చెప్తూ జో శతబారు పాటకర కోయి చూటకి బంధి మహాసుఖ హోయి. ఈ హనుమాన్ చాలీసాని ఎవరు 100 మార్లు చదువుతారో వాళ్ళు బంధనం నుంచి బయటపడతారు. అంటే ఏదో తెలియని బంధనం ఏర్పడినప్పుడు ఇది 100 మార్లు పఠిస్తే తప్పకుండా బయటపడతారు. అంతేకాదు దీన్ని ఎవరు పఠిస్తారో వారికి సిద్ధి లభించి తీరుతుంది. దీని గౌరీశంకరులే సాక్షి అన్నాడు ఇక్కడ. శివుడే సాక్షి. ఏ శివుడు? గౌరీశ్వరుడు. ఎంత సాహసం అండి! ఇది చదివితే మంచి ఫలితం లభిస్తుంది రాయొచ్చు, కానీ శివుడిని లాక్కోవడం ఎందుకు మధ్యలోకి? ఆయన తీసుకొచ్చి చూపించాడు. జోయక పడై హనుమాన్ చలీసా ఓయ సిద్ధి సాఖీ గౌరీశ. ఆ గౌరీశ్వరుడు అంటే కాశీ భవానీ సహిత విశ్వనాథ స్వామి. ఆయన అక్కడ వాడు కదా. నీకు కాశీలో నేను చెప్తున్నాను, ఇది చదివితే మా విశ్వనాథుడు సాక్షిగా. ఏ విశ్వనాథుడు? విశాలాక్షి సమేత విశ్వనాథుడు సాక్షిగా సిద్ధి లభించి తీరుతుంది అన్నాడు ఇక్కడ. ఎందుకంటే ఆయనతో చనువు ఎక్కువ విశ్వనాథుడితో. ఆయన చెప్తేనే రామచరితమానస్ రాశాడు. రాసిన రామచరితమానస్ గొప్ప పుస్తకం సంతకం పెట్టాడు విశ్వనాథుడు. కనుక మా స్వామి సాక్షిగా చెప్తున్నాను, ఇది చదివిన వారికి సిద్ధి లభించి తీరుతుంది. ఎందుకంటే తులసీదాస్ దగ్గర లక్షణం ఉంది. తులసీదాస్ ఎవడంటే సదా హరిచేరా. గొప్ప మాట చెప్పాడు. చేరా అంటే దాసుడు. తులసీదాసు హరిదాసుడు. ఎప్పుడు? సదా, ఎల్లవేళలని హరిదాసుడినే. అందుకే హనుమా కీ జై నాథ్ హృదయం మమ డేరా. మమ హృదయ డేరా కీ జై. హే నాథ్ అంటే ప్రభువా, నా హృదయము నీ నివాసముగా చేసుకో. ఇది హనుమంతుని అడిగాడండి ఇక్కడ. నా హృదయంలో నువ్వు ఉండు.
హృదయంలో ఉండాలంటే అర్హత ఏమిటి? హరిదాసుని నేను అందుకుండు అంటే రామభక్తుణ్ణి అంటే నా హృదయంలో నువ్వు ఉంటావు. అందుకే తులసీదాస్ సదా హరిచేరా కి జైనాథ్ హృదయ మహడేరా అంటే రామభక్తుణ్ణి కనుక నా హృదయంలో ఉండవయ్యా. కనుక హనుమాన్ చాలీసాకి అన్ని ఫలాలు చెప్పాడు ఈయన, సంకటకటే ఇమిటే. కానీ తనకు కోరుకున్న ఫలం ఏమిటంటే తన హృదయంలో హనుమంతుడు ఎప్పుడూ ఉండాలి. ఇది కోరుకున్నాడు ఇక్కడ. అది కోరుకోవాలి. నీకేం కావాలి? భగవంతుడు హృదయంలో ఉండాలి. అది తప్ప అన్నీ ఉన్నాయి మనకి. ఆయన ఉండాలి హృదయంలో, అది కోరుకున్నాడు. గొప్ప విషయం. కానీ తులసీదాస్ చమత్కారం అంతా ఎక్కడ చూపించాడు తెలుసా? హరిచేరా దగ్గర చూపించాడు ఇక్కడ. ఏమండి, ఇంత హనుమంతుని స్తోత్రం చేసి నేను విష్ణుదాసుని అని చెప్పడం ఏంటండి? తప్ప ఏమిటి? అలా చెప్తేనే స్వామికి ఇష్టం. రామభక్తుడు అంటేనే హనుమంతుడికి ఇష్టం. కానీ హరిచేరా అన్నాడు. కానీ ఇందులో ఒక రహస్యం ఉంది. హరి అంటే కపి అని కూడా అర్థం ఉన్నది. హరిసత్తమ చెప్పుకున్న హరీషు, ఆయన హరీష్, కపిసత్తమ. కానీ తులసీదాసు ఎప్పుడు హరిభక్తుడే అంటే, హరి అంటే విష్ణువు గనక విష్ణు భక్తుడే, హరి అంటే వానరుడు గనక వానరుడైన హనుమంతుడికి భక్తుడు. ఇది చమత్కారం హరిచేరా అని చెప్పడంలో. కనుక నీ భక్తుడిని కనుక నా హృదయంలో ఎప్పుడు ఉండవయ్యా, రామభక్తుడిని కనుక నా హృదయంలో ఎప్పుడు ఉండవయ్యా. ఎందుకంటే నీ హృదయంలో సీతారామ లక్ష్మణులు ఎప్పుడూ ఉంటారు కనుక, సీతారామ లక్ష్మణులను హృదయంలో పెట్టుకున్న హనుమంతుడు మన హృదయంలో ఉంటే మన బ్రతుకు ధన్యమైపోతుంది. ఇంత అద్భుతంగా హనుమాన్ చాలీసాని పూర్తి చేశారు తులసీదాస్ అనబడే మహర్షి. అవధి హిందీలో దర్శించిన మంత్రరాశి ఇది. ఇదంతా అయ్యాక స్వామివారిని మళ్ళీ దోహాతో పూర్తి చేస్తున్నారు. శ్రీ గురుచరణ దోహా. అక్కడ 2 దోహాలు, ఇప్పుడు చివరి దోహ. పవనతనయ సంకటహరణ మంగళమూర్తి. హనుమంతుడు అంటే మంగళమూర్తి. తెలుసుకోండి, ఇక్కడ హనుమంతుడిని తలంచుకుంటే మంగళాగార్ అని స్తుతిస్తారు. ఇక్కడ మంగళస్వరూపుడు హనుమంతుడు. హనుమంతుడిని తలంచుకుంటే మంగళం. అందుకే మంగళమూర్తి అని పేరు ఆయనకి. మంగళమూర్తి రూప్ రామలఖన సీతా సహిత్. నేను కోరుకుంటున్నది ఏమిటంటే రామలఖన సీతా సహిత్. నా సంకటాలు పోగొట్టు, నాకు ఐశ్వర్యాలు ఇవి వేయడం లేదు. రామలక్ష్మణ సీతమ్మలతో కలిసి హృదయ బసహ, నా హృదయంలో కూర్చోవయ్యా. సురభూప్, దేవతలకు కూడా ప్రభు అయిన హనుమా, నా హృదయంలో సీతారామ లక్ష్మణులతో నువ్వు ఎల్లవేళలా కొలువయ్యుండు అని ఆంజనేయ స్వామి వారికి నమస్కారం చేసుకుంటూ హనుమాన్ చాలీసా అనబడేటటువంటి ఈ 40 చౌపాయులు 3 దోహాలతో కూడినటువంటి అత్యద్భుత మంత్రరాశినిచ్చారు. సనాతన ధర్మమైన హిందూ ధర్మం యొక్క ఛాయలో అందరూ క్షేమంగా ఉందరుగాక.